అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప నగరంలో మా తెలుగుదేశం పార్టీ సిటీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, శివకొండారెడ్డి గారి ఆధ్వర్యంలో కడపకు నడిబొడ్డులోని అప్సరా సర్కిల్లో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని స్వామి యొక్క సన్నిధిలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరియు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన 74వ సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరం అడుగుపెట్టుకునే శుభ సందర్భంలో ఆయనకు ఆరోగ్యం, శక్తి, బలము, తెలివితేటలు, ఈ రాష్ట్రానికి విజన్ కలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి. ఆయన మున్ముందు ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి విజన్ 2047 కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చేదానికి ఆయనకు శక్తి ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వర స్వామిని మేమంతా సిటీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అందరము, రవిశంకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సుబ్బయ్య, అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఇక్కడ హాజరై ఆయన ఆరోగ్యం బాగుండాలని దేవుని ఆశీస్సులు కోరుకుంటూ, మరి మా నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాల వల్ల రాష్ట్రం అతాకుతలమైతే ఈరోజు అమరావతిని మళ్ళా పూర్వవైభవం తీసుకురావడానికి నిలబెట్టి రాజధానిని అనేక వేల కోట్లు ఈ పాటికే టెండర్లు పూర్తి చేసి రాజధానిని ముందు తీసుకుపోయేదానికి హైదరాబాద్ నగరం కంటే ఇంకా గొప్పగా ఈరోజు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటే ఇంకా 40,000 ఎకరాలు తీసుకోవాలనేటటువంటి ఆలోచన రావడం మా ముఖ్యమంత్రి యొక్క తెలివితేటలు, ఆయన యొక్క విజన్ అర్థం చేసుకోవాలా రాష్ట్ర ప్రజలంతా కూడా అని ఈ రాష్ట్రాన్ని సర్వముఖ అభివృద్ధి తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి, రాత్రింబవళ్ళు కష్టపడి 75 సంవత్సరాల్లో కూడా ఒక యువకునిలాగా కష్టపడి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం యొక్క స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి మా నాయకునికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అండగా ఉండి మరి ఈ కార్యక్రమాన్ని మున్ముందు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల వ్యవసాయ రంగంలో, కార్మిక రంగంలో, ఇండస్ట్రీల పరంగా యువత, కార్మికులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోవాలని ఇప్పుడు P4 కార్యక్రమాన్ని కూడా కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఆ P4 కార్యక్రమంలో ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడానికి ఇదొక నాందిగా మరి అర్థం చేసుకొని ముందుకు పోవాలని మా నాయకుడికి ఇచ్చినటువంటి పిలుపును ప్రజలు స్వీకరించి ఈ యొక్క P4 కార్యక్రమాన్ని కూడా బాగా సక్రమంగా జరిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఇంకా ఒక 20 సంవత్సరాల అధికారంలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. రవిశంకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కడప నగరం అప్సరా సర్కిల్ శ్రీ వినాయక స్వామి, వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి సమావేశంలో మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద అర్చనలు, పూజలు, కార్యక్రమాలు చేశాము. ఆయన ప్రయాణము సుదీర్ఘంగా జరగాలి, ఇంకా ఈ రాష్ట్రానికి ఒక 10 సంవత్సరాల కాలాల పాటు ముఖ్యమంత్రి పదవి చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ కేకు కటింగు, పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళంతా మా నగరాధ్యక్షుడు శివకొండారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నక్కల శివరాం, శ్రీ జనార్దన్ రెడ్డి, కొండా సుబ్బయ్య గారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడమైనది. మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణకు మారుపేరని అనేక సందర్భాల్లో చెప్తున్నాడు. ఆయన చెప్పేదేమంటే మనము క్రమశిక్షణగా ఉండాలా, ప్రజల్లో మన మీద అసూయ, ద్వేష రాగాలు రాకుండా మనం పార్టీని కాపాడుకోవాలా. ఇంకా మునుముందు ఈ రాష్ట్రాన్ని ఎంతో ఆర్థికంగా, సామాజికంగా, వ్యవసాయం, వ్యాపారం, విద్య, వైద్యం అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలని ఆయన కుమారుడు శ్రీ లోకేష్ బాబు గారు నిరంతరం కృషి చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు
గోదావరి బనకచర్ల ప్రాజెక్టు తీసుకురావాలని, తద్వారా రాయలసీమ సమగ్ర ముఖాభివృద్ధి చెందుతుంది. రాయలసీమలో మన అనంతపురంలో అయితేమి, కడపలో అయితేమి అనేక పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొస్తున్నారు. ఈ రాయలసీమను అన్ని విధాలుగా తీర్చిదిద్దారు, అందులో అనుమానం ఏం లేదు. తర్వాత ఇంకొకసారి ఆయన గెలిపించుకుంటే మనము ప్రతిసారి జరిగే సందర్భం ఏంటంటే ఆయన సంపద కూడబెట్టి పెడతాడు. తర్వాత ప్రజలు ఎందుకో రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. ఈసారి మళ్ళీ కూడా అవకాశం ఇస్తే ఈ రాష్ట్రము అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అలాగే మన కడప జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఎలాంటి అధైర్యానికి గురి కాకుండా అందరూ ముందుకు సాగిపోయి ఇంకొకసారి ఆయనను మనము కంకణబద్ధులమై ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. ఈరోజు కడప నగరంలో కడప నగరాధ్యక్షుడు శివకొండారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి బర్త్డే కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు లక్ష్మీరెడ్డి గారు మరియు చాలామంది మా కార్యకర్తలు రావడం మరీ సంతోషం. ఏమనగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జన్మదినం 75వ సందర్భంగా నగరంలో శివకొండాధ్వర్యంలో అన్నదానము, కేక్ కటింగ్ చేయడం చాలా సంతోషం. కానీ కడప నగరంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు చాలా ఆనంద ఉత్సవాల్లో ఆయన బర్త్డే చేసుకోవడం చాలా సంతోషకరము. కానీ ఈరోజు రాష్ట్రం అట్టడుగున్న రాష్ట్రాన్ని చంద్రబాబు గారి ఆధ్వర్యంలో తప్ప వేరే ఆధ్వర్యం కాదని ఉద్దేశంతో ఆయనకు అఖండ మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలకు రాబో రోజుల్లో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా పనిచేస్తారని, అదేవిధంగా ఇప్పుడు ఈరోజు అమరావతిని ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నా ఆయన మళ్ళా ఈరోజు ఇంకా 40,000 ఎకరాలు కావాలని రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తుంటే ఎంతోమంది కడుపులతో వైసీపీ నాయకులు ఇది ఎందుకు ఆయన చేస్తున్నారు. గతంలో కూడా హైదరాబాద్ అలా అన్నారు. ఈరోజు హైదరాబాద్ ప్రపంచ రాష్ట్రంలో ప్రపంచ దేశాల్లోనే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళింది. అదేవిధంగా అమరావతిని కూడా రేపు ఆయన భూస్వంగా పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి ప్రపంచ పడవలో ఉన్నత స్థాయి తీసుకొని ఆయన ఆకాంక్షను ప్రజలందరూ సాధించాలి. రాబోయే ఎలక్షన్లో కూడా ఆయనకు అందరూ ఆశీర్వాదం ఉండి ఆ దేవుణ్ణి మేము కోరుకున్నాము. అదేవిధంగా ఆయన పేరు మీద అర్చన చేయించి ఆయన్ను ఆయుష్ కోరుకున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.